హాయ్! హలో! అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే కేంద్ర మంత్రి అయిన నితిన్ శర్మ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు ప్రసాద్. ధనవంతురాలైన శశిరేఖతో మ్యారేజ్ అవుతుంది. అయితే కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల శశిరేఖ ప్రసాద్‌తో విడాకులు తీసుకుంటుంది. ప్రసాద్ తన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు డెహ్రాడూన్‌లోని స్కూల్‌లో చదువుతున్న తన పిల్లల ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ప్రసాద్ ప్రయత్నం ఫలించిందా లేదా? తిరిగి తన ఫ్యామిలీకి దగ్గరయ్యాడా లేదా? ఈ కథలో వెంకటేష్ పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ అండ్ ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. ఎవ్రీ ఫ్రేమ్‌లో మనం వింటే చిరుని చూస్తాం. కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంటర్వెల్ సాంగ్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తానికే హైలైట్ అసలు. ఇక సెకండ్ హాఫ్‌లో లేడీస్‌తో పార్టీ సీన్, వెంకీ, చిరు కాంబినేషన్ అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అనిల్ రావిపూడికి తెలిసినంతగా వేరే ఏ డైరెక్టర్‌కి తెలీదేమో. ఇక నుంచి మనం అనిల్ రావిపూడిని సంక్రాంతి డైరెక్టర్ అని పిలవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి చిరంజీవి, అనిల్ డైరెక్షన్, కామెడీ, సాంగ్స్. నెగెటివ్స్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.25/5.